హలో అండి. ఇవాళ వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చెస్ అనేవి డాట్ స్టిచ్చెస్ అనేవి ఎలా వేయాలో అనేది ఈ వీడియోలో చూస్తున్నట్లయితే మనం మెయిన్ డాట్ వచ్చేసరికి స్ట్రైట్గా వేసేస్తున్నాం. అలా వేయకూడదు. అలా వేసామంటే మనకు బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్రెస్ట్ దగ్గర ఒక రకంగా వస్తుంది. అలా కాకుండా వీడియోలో చూపించే విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. మనం మెయిన్ డాట్ వేసేటప్పుడు కొంచెం క్రాస్గా ఫినిష్ చేసుకుంటే అప్పుడు మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మెయిన్ డాట్ వచ్చేసరికి మనకు షోల్డర్కు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. దీన్ని బేస్ చేసుకుంటూ ఉక్సుల పట్టి డాట్ కూడా అలాగే వేసుకోవాలి. ఉక్సుల పట్టి డాట్ వేసేటప్పుడు మనకు నెక్ వైపు క్లాత్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ డాట్ కూడా మెయిన్ డాట్ని బేస్ చేసుకుంటూ పర్ఫెక్ట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ మూడు స్టిచ్చెస్కి 1.5 డిఫరెన్స్ ఉండేలా చూసుకుంటూ గ్యాప్ ఉండేలా చూసుకుంటూ వేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. అలాగే రెండో భాగాన్ని కూడా సెకండ్ పార్ట్ని కూడా అలాగే స్టిచ్చెస్ వేసుకోవాలి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బ్లౌజ్ అనేది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మాకెంతో బూస్టప్గా ఉంటుంది. ఈ మెయిన్ డాట్ని బేస్ చేసుకుంటూ ఆర్మ్ హోల్ డాట్ అనేది ఇందాక వీడియోలో స్కిప్ అయిపోయింది. ఇలా కాకుండా రెండు ఎడ్జెస్ సమానంగా ఉండేటట్టు చూసుకుంటూ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిన తర్వాత షేప్ బెల్ట్ ఎలా అటాచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. షేప్ బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ దాని మీద పెట్టి ఒక స్టిచ్చు 1/2 ఇంచు ఖర్చు ఉండేలా చూసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్నప్పుడు మనం ఖర్చుకి ఎంతైతే వదిలి ఉంటామో అంతవరకే స్టిచ్ అనేది వేసుకోవాలి. లేకపోతే క్లాత్ అనేది మనకు తగ్గిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మనం లైనింగ్ని ఈ విధంగా మలిచి అయితే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ లోడింగ్ అయిపోతుంది. బిగినర్స్కి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఖర్చులు అనేవి బయటికి కనపడకుండా ఈజీగా లోడింగ్ అనేది చేసేయవచ్చు. ఫోల్డింగ్స్ ఎక్కడా రావు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.